అందరికీ నమస్కారం అండి. ఈ ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనేటువంటి పేర్లు ఎందుకు వచ్చినాయో, వీటి వెనకాల ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటో కూడా, వ్యాస మహర్షికిను ఈ ఆషాఢ పౌర్ణమికి, గురు పౌర్ణమికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో గ్రహించుకుందాం. జగత్తుకు జ్ఞాన భిక్ష పెట్టినటువంటి వాడు వ్యాస మహర్షుల వారు. అధ్యాత్మ విద్యని బోధించినటువంటి వాడు. అధ్యాత్మ విద్య అంటే భగవత్ తత్వాన్ని మనకు పలు రీతులలో పలు రకాలుగా అందించినటువంటి మహాజ్ఞాన సంపన్నుడు వ్యాస మహర్షి. వేదాలన్నీ కూడా 7 కోట్ల మంత్ర రాశారన్నమాట. దానిని 4 వేదాలుగా విభజన చేశాడు. 4 వేదాలుగా విభజన చేసి వాటికి సారాంశంగా, అంటే 4 వేదాల సారాంశంగా మహాభారతము, పంచమ వేదంగా మహాభారత గ్రంథాన్ని కూడా రచన చేసి, బ్రహ్మసూత్రాలు కూడా రచించి 18 పురాణాలను రచించినటువంటి వాడు. చిట్టచివర్లో భగవత్ తత్వాన్ని సంపూర్ణంగా అనేక కథల రూపంలో, మహాభక్తుల రూపంలో తెలియజెప్పాలి అనేటువంటి ఉద్దేశం చేత మహాభాగవత గ్రంథాన్ని కూడా రచించినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. అటువంటి మహర్షి జన్మించినటువంటి రోజు ఈ ఆషాఢ పౌర్ణమి అని చెప్పి మనకి పురాణాంతర్గతమైనటువంటి విషయం. సాధారణంగా లోకంలో మనకి మామూలు విద్య చెప్పేటువంటి వాళ్ళని కూడా గురుస్థానీయులుగానే, గురువుగానే మనం భావిస్తూ ఉంటాం. అయితే ఈ గురువు, ఇటువంటి గురువులంతా కూడా మామూలు విద్యని బోధిస్తారు. అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే, మనం బ్రతకటానికి, సంపాదనకి తగినటువంటి విద్యని, టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైనా కానివ్వండి, దాన్ని మాత్రమే చెప్పి ఊరుకుంటారు. కానీ జగద్గురువులు అధ్యాత్మ విద్యని బోధిస్తారు. అధ్యాత్మ విద్య అంటే భగవత్ తత్వాన్ని అనేక విధాలుగా చూపించి మనలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పటానికి, వివరించటానికి, మనలో ఉండేటువంటి జన్మల నుంచి పేరుకుపోయి ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి, ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు జగద్గురువు. అటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటండి అని అంటే, అజ్ఞానము అంటే భగవత్ తత్వం ఏమిటి, భగవంతుడు అంటే ఎవడు, అసలు ఈ సృష్టి అంతా ఎలా జరుగుతూ ఉన్నది, ఎవడు నడిపిస్తూ ఉన్నాడు, ఆకాశంలో చూస్తే అనంతంగా వేల కొలది, లక్షల కొలది గ్రహ నక్షత్ర మండలాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా ఎవడు సృష్టి చేశాడు, ఎవడు లయింప చేస్తూ ఉన్నాడు, ఇన్ని లక్షల జీవ రాసులన్నిటికీ కూడా ఆహారాన్ని ఎవడు అందిస్తూ ఉన్నాడు, ఒక ప్రాణి శరీరంలోనే చూస్తే ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, పుట్టినవాడు పుట్టినట్లు ఉండకుండా ఒకే ఒక కణం అనేక కణాలుగా విభజన చెంది తల్లి గర్భంలోనే ఒక శిశువు రూపంలో ఎలా బయటికి వస్తూ ఉన్నాడు, వచ్చినవాడు పోనీ అదే విధంగా ఉంటున్నాడు, పెరుగుతూ ఉన్నాడు, వృద్ధి పొందుతూ ఉన్నాడు, మళ్ళీ శరీరంలో బలం అనేటువంటిది తగ్గిపోతుంది, మళ్ళీ మరణిస్తూ ఉన్నాడు, తర్వాత అనంతరం మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉన్నాడు. ఎవరు ఇదంతా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇదంతా జరుగుతూ ఉన్నది అనేటువంటిది ఒక నిగూఢమైనటువంటి విషయం. ఈ పరంగా గనక, ఈ విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే అంతుబట్టనటువంటి భగవద్ విజ్ఞాన రహస్యం. ఈ సృష్టి చలనానికి మూల కారణభూతుడైనటువంటి వాడు ఎవరో, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియచెప్పేటువంటిదే అధ్యాత్మ విద్య. అందుకని ఏ గురువునైనా సరే మనం గౌరవిస్తాం. ఇది మన భారతీయ సంప్రదాయం. మొదటి నుంచి కూడా ఏం చెప్తాం మన పిల్లలకి, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంలో ఉండేటువంటి వాడు. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, అది భౌతికమైనటువంటి అజ్ఞానమైన, భగవంతుడికి సంబంధించినటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటినైనా సరే పారద్రోలేటువంటి వాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు గురువు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సాక్షాత్తుగా భగవంతుడే ఈ భూమి మీద నడయాడాడు. సంపూర్ణమైనటువంటి అవతారం శ్రీరామచంద్రుడిది, పరిపూర్ణ అవతారమేమో కృష్ణావతారం. అటువంటి రామచంద్రుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా గురువు దగ్గర శుశ్రూష చేసి వాళ్ళు మరీ జ్ఞానాన్ని పొందారు.
వాళ్ళు జ్ఞానాన్ని పొందటం ఏంటండి? వాళ్ళకి జ్ఞానం ఎందుకు? వాళ్ళు సంపూర్ణ జ్ఞానులు కదా! సాక్షాత్తు భగవద్గీతని లోకానికి ఉపదేశించినటువంటి వాడే జగద్గురువుగా ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అటువంటి మహనీయుడు గురువు దగ్గరికి వెళ్ళటం ఏమిటి అనంటే, వాళ్ళు కూడా ఆ విధంగా గురు శుశ్రూష చేశారు. అంటే మనందరికీ కూడా ఈ విధంగా నడవండి అని చెప్పి వాళ్ళు బోధిస్తూ ఉన్నారన్నమాట. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి అస్త్ర విద్యను, ధనుర్విద్య పాఠవాన్ని మొత్తాన్ని కూడా, ఆ ధనుర్వేద శాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా నేర్పించాడు. అనేక అస్త్రశస్త్రాలన్నీ కూడా ఇచ్చాడు ఆయన విశ్వామిత్ర మహర్షి. అనంతరం వశిష్ఠ మహర్షి ఆయనకి ఈ అధ్యాత్మ విద్యను కూడా బోధించారు రామచంద్రుడికి చాలా చిన్నతనంలోనే. విద్యాభ్యాసం ఎప్పుడు చేయాలి అంటే చిన్నతనంలోనే చేయాలి. అలాగే కృష్ణ భగవానుడు కూడా సాందీపని మహర్షి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళి మరీ గురు శుశ్రూష చేసి ఆయన ఆ జ్ఞాన సంపత్తిని ఆయన పెంపొందించుకున్నాడు. సందీపని మహర్షి అంటే సామాన్యుడు కాదు కదా. ఈ విధంగా వీళ్ళంతా కూడా దారి చూపించారండి మనకి. ఇలాగా గురువుని సేవించటము అనేటువంటిది, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందటము అనేటువంటిది మనకి అనాది కాలం నుంచి కూడా వస్తూ ఉన్నది. అందుకనే ఏం చెప్తాము? గుకారో అంధకారస్తు రుకారస్త నిరోధక అంధకార నివృత్యాతు గురురిత్యభిధీయతే అని చెప్తూ ఉంటాం. అంటే మనలో ఉండేటువంటి అంధకారాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని ఎవరైతే పెంపొందింపచేస్తారో అటువంటి వాడే గురు శబ్దవాచ్యుడు అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాయి. అటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని, మహాగహనమైనటువంటి జ్ఞానం, లోతైనటువంటి పరిజ్ఞానాన్ని, భగవత్ విషయాన్ని తెలుసుకోవటము అంటే, భగవద్ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా సంపాదించటము అంటే మరీ మరీ కష్టం. అటువంటి జ్ఞాన సంపదని మనకు అనుగ్రహించినటువంటి వాడు అనేక గ్రంథాలు రచించి వేల సంవత్సరాలు జరిగినా కూడా, ఎన్ని తరాలు యుగాలు మారినా కూడా చిక్కు చెదరనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి రోజు ఈ ఆషాఢ పౌర్ణమి. నన్నయ్య గారు తెలుగులో భారతంలో రచన చేస్తూ భారతంలో ఆది పర్వంలో ఒక మాట అంటారండి. సూరుల జన్మంబు సురల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగనే. కొన్నిటి జన్మము ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనకి అంతుపట్టనటువంటి విషయం. పండితులు, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళ జన్మ ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. కారణ జన్మలు కొంతమంది ఉంటారన్నమాట. సురల జన్మంబు, సూరులు అంటే జ్ఞానులు, పండితులు అనమాట. సురల జన్మంబు అదేవిధంగా దేవతలు ఎలా జన్మిస్తారు అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయమే, రహస్యమైనటువంటి విషయం ఇదంతా కూడా. ఏరుల జన్మంబు, ఏరులు మహామహా నదులన్నీ ఈనాటికి కూడా ఎప్పుడో యుగాల కిందట ప్రభవించి ఈనాటి దాకా కూడా ప్రవహిస్తూ ఉండేటువంటి నదులన్నీ కూడా మనం ఈనాటి దాకా చూస్తూ ఉన్నాం. ఉదాహరణ గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గౌతమి గంగ అంటే గోదావరి, కృష్ణ, కావేరి ఇత్యాది నదులన్నీ కూడా మనకి లోకంలో, మన భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి. భారతదేశమే కాదండి, ప్రపంచం అంతా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ నదుల పుట్టుక ఏ విధంగా వచ్చింది అనేటువంటిది చాలా రహస్యమైనటువంటి విషయమే. అదేవిధంగా వేదవ్యాస మహర్షి యొక్క జననం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, రహస్యంగా కూడా ఉంటుంది. భారతం ఆది పర్వంలోనే నన్నయ్య గారు చెప్తారు, మనకి ఇప్పుడు అసాధ్యము అని చెప్పి అనిపించేది ఒకప్పుడు సాధ్యం. మహర్షులు అంటే సామాన్యులు గారండి, పెద్ద పెద్ద సైంటిస్టులు అన్నమాట ఆ రోజుల్లో. యమునా నదిలో అద్రిక అనేటువంటి ఒక అప్సరస చేప రూపంలో శాపవశాత్తు అక్కడ పడి ఉంటుంది. ఇంకా నదిలో తిరుగుతూ ఉంటుంది అంతే, చేప రూపంలో, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి చేప రూపంలో చేపగా. చేపకి ఎప్పుడు శాప విముక్తి కలుగుతుంది అంటే, మానవులకు ఎప్పుడైతే జన్మనిస్తుందో అప్పుడు ఆ శాపం పోతుంది అని చెప్పి. ఉపరిచర వసువు అనేటువంటి ఒక మహారాజు, ఆయన ఉపరితలంలోనే విహరిస్తూ ఉంటాడు విమానాలకి ఆ రోజుల్లోని. అయితే ఒకసారి ఏమైందంటే ఆయన యొక్క తేజస్సు ఆ నదిలో పడిపోతే అది ఎర్రగా మాంసఖండంలాగా ఉన్నదని చెప్పి ఈ చేప మింగుతుంది. అద్రిక అనేటువంటి ఈ అప్సరస చేప రూపంలో ఉన్నదని చెప్పుకున్నాం కదా, అది మింగింది. జాలరులు కొంతమంది ఆ చేపను పట్టి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి దాశరాజు, అంటే వీళ్ళందరికీ పెద్ద, వీళ్ళ కుల పెద్ద, ఆయనకి తీసుకుని వెళ్ళి కానుకగా ఇస్తారు. పెద్ద చేప పడిందండి ఇందులో అని చెప్పి. ఆయన కోసి చూస్తే దానిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. ఆ అమ్మాయిని ఆయన పెంచుకుంటాడు. ఆ అబ్బాయి ఏమో తర్వాత అనంతర కాలంలో పాంచాల దేశానికి రాజు అవుతాడనమాట. అక్కడ ఈ దాశరాజు చేత పెంచబడినటువంటి అమ్మాయి పేరు మత్స్యగంధి అనే పేరు.
ఈ అద్రిక కడుపున జన్మించినటువంటి ఆ అమ్మాయి పేరు మత్స్యగంధి. మత్స్యగంధి అంటే అద్రికకి ఇంకా శాప విమోచనం అయిపోయింది, ఆమె తిరిగి వెళ్ళిపోయింది అనుకోండి ఆ లోకానికి. ఈ మత్స్యగంధి ఎందుకు నీ పేరు వచ్చింది? ఆ చేప కడుపు నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమె శరీరం నుంచి కూడా అదే దుర్గంధం వస్తూ ఉండేది. అమ్మాయి చేసే పని ఏమిటి అంటే యమునా నదిలో పడవ నడుపుతూ ఉంటుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి ఈ అమ్మాయి ఆ పడవలో ఎక్కించుకుని దాటిస్తూ ఉంటుంది. భగవత్ సంకల్పం ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒకసారి పరాశర మహర్షి అనేటువంటి గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, తపస్సంపన్నుడు, మహాజ్ఞాన సంపన్నుడు అయినటువంటి వాడు ఆ పరాశర మహర్షి యమునా నది దగ్గరికి వచ్చి నన్ను దాటించు అవతలికి అని చెప్పి, ఈ నది దాటించు అని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతాడు. అడిగితే కొంత దూరం వచ్చిన తర్వాత భగవత్ ప్రేరణగా ఏం కలుగుతుంది, ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. ఈ అమ్మాయి సాధారణమైనటువంటి జన్మ కాదు. ఈ అమ్మాయి గర్భవాసాన ఒక మహాత్ముడు, ఒక మహానుభావుడు, మహాజ్ఞాన సంపన్నుడు, తేజస్ సంపన్నుడు, లోకానికి జ్ఞాన భిక్షను అనుగ్రహించేటువంటి వాడు ఈ అమ్మాయి గర్భవాసాన జన్మించాలి అని చెప్పి ఆయన తెలుసుకొని, ఒక జ్ఞాన సంపన్నుడు నీ గర్భవాసాన జన్మించాలి, దానికి నేను కారణమవుతాను అని చెప్పానంటే అమ్మాయి ఏమంటుందంటే, ఇది కాదు, మా తండ్రికి నేను ఏ విధంగా ముఖం చూపించాలి, నా కన్యాత్వం కాస్త చెడిపోతుంది కదా, దూషితం అవుతుంది కదా అని చెప్పి అమ్మాయి అంటే, నీ కన్యాత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషితం కాదు అని చెప్పి ఆ అమ్మాయిని స్పృశిస్తాడు. కేవలం స్పర్శ మాత్రం చేతనే. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఆ అమ్మాయి శరీరం నుంచి వచ్చేటువంటి ఆ చేపల వాసన అనేటువంటిది పోయి ఒక యోజనం మేర ఆ అమ్మాయి శరీరం నుంచి మంచి సుగంధ పరిమళ భరితమైనటువంటి సువాసన అదంతా కూడా వ్యాపిస్తుంది. అక్కడ వెంటనే ఒక ద్వీపం ఏర్పడింది. ఆ ద్వీపం నిండా కూడా చీకటి కూడా అలముకుంది. కేవలం స్పర్శ మాత్రం చేతనే ఇదంతా కూడా, సంకల్పం మాత్రం చేత, స్పర్శ మాత్రం చేత జరిగినటువంటి విషయం అండి. ఆ అమ్మాయి గర్భంలో ఈ వ్యాస మహర్షి జన్మించాడు. ఆ అమ్మాయి శరీరం నుంచి ఆ దుర్గంధం పోగానే ఆ అమ్మాయికి యోజన గంధి అని చెప్పి పేరు వచ్చింది. అనంతరము ఆ అమ్మాయి శంతన మహారాజుని వివాహం ఆడింది. ఆ శంతన మహారాజు భార్యగా సత్యవతిగా తర్వాత కాలంలో చాలా చాలా ప్రసిద్ధి చెందింది. కౌరవ వంశానికి మూల కారణభూతురాలైంది ఆ సత్యవతి. ఈ మహర్షి స్పర్శ వల్ల అక్కడికక్కడ నల్లటి చీకట్లు అలుముకున్నాయి, ఒక ద్వీపం కూడా ఏర్పడింది. ఆ అమ్మాయి గర్భంలో ఈ వ్యాస మహర్షి జన్మించాడు. ఎలా జన్మించాడు? పసిపిల్లవాడుగా జన్మించలేదు. ఇది మహర్షుల యొక్క జననము అంటే నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పటికీ మనం చూసుకోండి. మామూలు పిల్లవాడిగా, పసిపిల్లవాడిగా జన్మించాల. మంచి యవ్వనంతో ఉన్నాడు, నల్లటి దీర్ఘమైనటువంటి శరీరము, జటలు పెద్ద కపిల వర్ణంతో ఉండేటువంటి జటాభారం కలిగినటువంటి వాడు, దండక మండలాలు ఉన్నాయి, కృష్ణాజనం ధరించి ఉన్నాడు. దీన్ని తిక్కన గారు బాగా వర్ణిస్తారండి ఒక పద్యంలో. ప్రాంశుపయోదనీలతనుభాసితు ఉజ్వల దండధారు పింగాక్షు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్పని సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యమతేయుగొల్చెదన్ భారతీ వంశ వివర్ధను
త్రిదశమాందితు సాత్యమతే యుగాచదన్. తిక్కన గారు వర్ణిస్తారండి వ్యాస మహర్షి యొక్క రూపం కళ్ళకు కట్టినట్లుగా. ప్రాంశు పయోద నీల తనుభాసితు, పొడవైనటువంటి నల్లటి మేఘంలాగా ఉన్నాడట. ఉజ్వల దండధారు, ప్రకాశిస్తూ ఉండేటువంటి దండ కమండలాలన్నీ కూడా ధరించాడు. పింగాక్షు జటాఛటాభరణం ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, పింగళ వర్ణంలో ఉండేటువంటి శిరోజాలు కలిగినటువంటి వాడు. ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు అంటే వేద జ్ఞానం అంతా కూడా దానిలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా నిస్సంశయంగా సంశయ రహితంగా తొలగించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి మహా జ్ఞాన సంపన్నుడు. త్రిదశ వందితు, దేవతలందరి చేత కూడా నమస్కరించబడుతూ ఉండేటువంటి ఆ మహర్షి యొక్క జన్మ ఆ విధంగా జరిగింది. ఆయన వెంటనే తల్లికి నమస్కరించి ఆ యోజన గంధికి, అమ్మ నీవు ఎప్పుడు సంకల్పించుకుంటే నేను అప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాను, నేను తక్షణమే తపస్సు కోసం వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు వ్యాస మహర్షి. అందుకని ఈ విధంగా జరిగింది వ్యాస మహర్షి జననం. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇటువంటి వ్యాస మహర్షినే మనం అందుకనే ఏమంటాము, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు బ్రహ్మజ్ఞానాన్ని పుచ్చుకున్నటువంటి వాడు పుట్టుకతోనే వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే వేదవ్యాసుడు. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. నాలుగు శిరస్సులు లేకపోయినప్పటికీ కూడా ఆయన బ్రహ్మదేవుడితో సమానము. విబాహురపరో హరి, 2 చేతులు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుతో సమానం. 3వ కన్ను లేకపోయినప్పటికీ కూడా శంభుడితో సమానం, అంటే పరమేశ్వరుడితో సమానం. భగవాన్ బాదరాయణ. అటువంటి బాదరాయణుడు తపస్సు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? బదరికా వనానికి వెళ్ళాడు అనమాట. ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఆయనకి ద్వైపాయనుడు అని పేరు. నల్లటి ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి పేరు. వేద విభజన చేసి శాస్త్ర జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా విస్తరించాడు కాబట్టి వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. సత్యవతి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి అనంతకాలంలో సత్యవతి అని చెప్పి పేరు పొందింది కదా. ఆ సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు అనేటువంటి నామధేయం సార్థకమైంది. పరాశర మహర్షి వల్ల జన్మించాడు కాబట్టి పారాశర్యుడు అనేటువంటి పేర్లు, ఇన్ని పేర్లు ఉన్నాయండి వ్యాస మహర్షికి. ఇదే నన్నయ్య గారు కూడా భారత అవతారికలో మొదట్లో రాసుకుంటూ వస్తారు. వివిధ తత్వవేది వేదం వ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగజుండ చేసే భారతంబు అని అంటారు. భారతం అనేటువంటిది, మహాభారతం అనేటువంటిది ఒక యూనివర్సల్ ఎన్సైక్లోపీడియా. అది ఎవరికైనా ఎన్ని కాలాలైనా సరే మనకి అందులో జ్ఞానం అనేటువంటిది మనకి లభ్యమవుతూనే ఉంటుంది. అంత గొప్పది మహాభారతం. మనం రోజు వింటూ ఉండేటువంటి విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా మహాభారతంలో నుంచే వచ్చినవి అనమాట. కృష్ణుడు సాక్షాత్తుగా భగవానుడు, ఆయన జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు అని చెప్పుకుంటాం కదా. ఆయన బోధించిందే, ఆయన ముఖం ద్వారా వచ్చిందే భగవద్గీత, శాస్త్రజ్ఞానం అంతా కూడా. ఈ జ్ఞానాన్ని విస్తరించుకుంటూ వచ్చినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. అందుకనే ఆదిశంకరాచార్యులు కూడా చాలా ఈ కాలానికి 2000 సంవత్సరాల కింద జన్మించి జ్ఞాన భిక్ష మళ్ళీ మనందరికీ కూడా పెట్టినటువంటి వాడు ఆదిశంకరాచార్యులు కూడా వేదవ్యాస మహర్షిని పలు రకాలుగా స్తుతి చేస్తారండి. ఈ రకంగా ఆషాఢ పౌర్ణమి రోజు వ్యాస మహర్షిని తప్పనిసరిగా మనం సంస్మరించాలి. ఎటువంటి గురువుకి నమస్కారం పెట్టినా కూడా అది వ్యాస మహర్షికే చెందుతుంది. తద్వారా భగవంతుడికి ఆ నమస్కారం అనేటువంటిది వెళ్తుందన్నమాట. ఈ పవిత్రమైనటువంటి రోజున వ్యాస మహర్షి యొక్క జనన వృత్తాంతాన్ని, వారు లోకానికి అందించినటువంటి పెట్టినటువంటి జ్ఞాన భిక్షని సంక్షిప్తంగా మనం గ్రహించుకున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి SSOAP టీవీ యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.